ఇంద్రియములను కలుగ చేసిన వాడవు నీవే, నా తల్లి గర్భానందున నిర్మించిన వాడవు కూడా నీవే. అంతరంద్రియములు అంటే ఏంటండి? ఇంటర్నల్ ఆర్గన్స్. యాక్చువల్గా అంతరంద్రియములు, అంతరంలో ఉన్నటువంటి ఇంద్రియములు. తెలుగు మాట్లాడుతున్నాను. అంతరంద్రియములను కలుగ చేసిన వాడవు. నిజంగా ఒక్క సెల్ నుంచి మన యొక్క హోల్ బాడీ, ఒక సెల్ బికమ్స్ టిష్యూ, ఆర్గన్ సిస్టమ్. ఎంత అద్భుతమైన సృష్టి అని దేవుడు. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, నేను షేర్ చేయకుండా ఉండలేకపోతున్నా. నేను బేసికల్గా సైన్స్ టీచ్ చేస్తా కాబట్టి మీకు కొంచెం వర్డ్స్ ఇలా ఉన్నాయి. సైన్స్ టీచ్ చేసేటప్పుడు ల్యాబొరేటరీస్లో కానీ అక్కడ ఎగ్జామిన్ చేసేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు ఒక చిన్న సెల్ అండి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, స్ట్రక్చర్ ఆఫ్ సెల్ ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నాకు అనిపిస్తుంది, ఒక ఆనియన్ పీల్ నుంచి మైక్రోస్కోప్ లో స్ట్రక్చర్ ఆఫ్ సెల్ చూస్తుంటే హనీకోమ్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. ఒక ఆనియన్ అండర్ మైక్రోస్కోప్ లో మనం స్లైడ్ ని ప్రజెంట్ చేసినప్పుడు అసలు ఎంత అద్భుతమైన సృష్టి అంటే అది మీకు దాన్ని అనుభవిస్తేనే తెలుస్తుందండి. ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా. అది మనకు మామూలుగా ఆనియన్ పీల్ అంటే మనకు ఆనియన్స్ కోస్తున్నప్పుడు ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ వస్తుంది. ఆ ట్రాన్స్పరెంట్ లేయర్ ని మనం ఒక స్లైడ్ మీద పెట్టి మనం మైక్రోస్కోప్ లో చూస్తున్నప్పుడు ఆ సెల్ స్ట్రక్చర్స్ ఎంత అద్భుతంగా ఉంటాయి తెలుసా. మీరు ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. ఆ సెల్ హనీకోమ్ స్ట్రక్చర్స్ లాగా అసలు డిజైన్ చేసినట్టు దేవుడు ఒక చిన్న ఆనియన్ పీల్ లోనే అంత మంచి అద్భుతమైనటువంటి డిజైన్ చేశాడంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఒక ఆనియన్ డెడ్ అయినటువంటి ఒక ఆనియన్ సెల్ లోనే దేవుడు అంత క్రియేట్ చేస్తే ఆయన ఇష్టంగా ఆయన రూపంలో మనల్ని సృజించుకున్నాడు కదండి. ఆయన రూపంలో, ఆయన పోలికలో మనల్ని సృజించుకున్నాడు. నిజంగా ఆయన రూపంలో మనల్ని సృజించుకున్నప్పుడు మన అంతరంద్రియములను ఆయన మనం కలగ చేసినప్పుడు మనల్ని ఇంకా ఆయన దృష్టిలో మనం ఎంత వారంగా ఉన్నాము కదా. అందుకే ఇక్కడ ఒక్క మాట చూపించాలని ఆశపడుతున్నాను. 8వ దావీదు కీర్తనలో కూడా ఒక గొప్ప మాట ఉంటుందండి. దావీదు కీర్తన 8:3 అధ్యాయం. నన్ను కలుగ చేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏపాటి వాడు. అంటే మనకంటే అద్భుతమైన ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. దేవుడు వాటినే అంత అద్భుతంగా క్రియేట్ చేస్తే మనం ఇంకా శ్రేష్ఠులం కదండి కదా. దేవుడి దృష్టిలో మనం ఇంకా శ్రేష్ఠులం. మన యొక్క ప్రతి ఒక్క సెల్ ఫంక్షన్ ఏ విధంగా ఉండాలనేది దేవుడు చూస్తూనే ఉంటాడు. మన బాడీలో ఒక సెల్ డెడ్ అయిందా, మళ్ళీ ఇంకొక సెల్ ఫామ్ అయిందా, ప్రతిది కూడా సమస్తము కూడా దేవుడికి తెలుసు. ఆ యొక్క ప్రతిది కూడా చూసుకుంటూ మనకు విమోచన కలిగిస్తూ మన యొక్క డే టు డే లైఫ్ లో మనం ఈ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నామంటే కేవలం అది దేవుని కృప మాత్రమే నేను చెప్పగలనండి. ఎంత అద్భుతమైన క్రియేచర్స్, ఇంత సృష్టిలో చాలా వండర్గా అనిపిస్తుంది ఒక్కోసారి ఆలోచించుకున్నప్పుడు. అబ్బా నీ సృష్టి ఎంత గొప్పది దేవా, అందులో మమ్మల్ని చేసావు, మళ్ళీ మీరు చేసినటువంటి సృష్టిలోనే మళ్ళీ మీ మీద మేము రీసెర్చెస్ చేస్తున్నాము. నాసా కదండి, నాసా ఇప్పుడు ఏం చేసింది, సునీత విలియమ్స్ ఇంకా స్టిల్ అక్కడే ఉందండి. జూన్ లో వెళ్ళింది, 8 months అయిపోయింది, ఇంకా రీసెర్చెస్ జరుగుతూనే ఉన్నాయి. స్టిల్ షీ డిడ్ంట్ కమ్. ఏదో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు న్యూస్ లో. ఆయన చేసినటువంటి అక్కడ దాకా వెళ్ళగలరేమో కానీ అక్కడ స్పేస్ లో ఉండాలి, మనుషులు అక్కడ నివసించాలనేటువంటి వారు నాసా చేసేటువంటి ప్రయత్నము అది యాజ్ ఎ సైన్స్ టీచర్ గా అది వ్యర్థము. దేవుడు అక్కడి నుంచి కూడా పడేస్తాడు. ఏదో ఎక్కువ ఆశపడి అక్కడికి వెళ్తున్నారు కానీ అదంతా కూడా జరిగిన విషయం. అని దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఆయన చేసినటువంటి కార్యాలను మనం తెలియచెప్పడానికే కానీ ఆ జ్ఞానము ఆయనని మించి వెళ్ళడానికి కాదండి. ఈ యొక్క కీర్తన ద్వారా మనం తెలుసుకొని ఏంటంటే ఆయనని ఎల్లవేళలా మనం స్తుతించేటువంటి వారంగా ఉండాలి. ఎక్కడ అంటే అక్కడ ఆయనని స్తుతించేటువంటి వారంగా ఉండాలి. ఆయన చేసినటువంటి కార్యాలను పెద్ద రీజన్ కూడా అవసరం లేదు. ఆయన చేసినటువంటి సృష్టిని చూసి కూడా ఆయనని స్తుతించేటువంటి వారంగా ఉండాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆయన ఇంకొక లాస్ట్ క్వశ్చన్ చూపిస్తాండి. 10th verse, యెహోవా యందు భయము జ్ఞానము క్రోధము ఆయన శాసనమును అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు. ఎవరైతే వివేకము కలిగి కొత్త ప్రయత్నాలు చేస్తున్నారో, కొత్త సృష్టించాలని చూస్తున్నారో అది కేవలము దేవుని కృప వలన మాత్రమే అని యొక్క కీర్తన ద్వారా మనం తెలియజేయగలుగుతున్నాము. దేవుడు మనతో ఈ యొక్క కీర్తన ద్వారా మాట్లాడినందుకు దేవుడు నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రార్థించుకొని ఒక వాక్యాన్ని మనము ముగించుకున్నామండి.